నైట్ అంతా నిద్ర లేక మార్నింగ్ మంచి కాఫీతో అయితే స్టార్ట్ చేస్తున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు లాస్ట్ బ్లాగ్లో చూసినట్లయితే మేము శ్రీశైలం నుంచి బయలుదేరి మహానందికి అయితే వచ్చినాము. నైట్ 1:30కో 2కో అయితే ఇక్కడికి వచ్చినాము. మేము మహానందికి రాగానే ఫుల్ గాలి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ అంతా మాకు నిద్ర లేదు అసలు. మేము మహానందికి వచ్చిన రోజే ఇక్కడ యోగాంధ్ర ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసినారు. అవతల అందరూ కూడా యోగా అయితే చేస్తున్నారు చూడండి. స్కూల్ పిల్లలు అందరూ అయితే వచ్చినారు అక్కడికి. ఇంకా దర్శనంకి అయితే మేము వెళ్ళాము. మహానందిలో దర్శనం చేసుకున్న తర్వాత మేము యాగంటికి అయితే వచ్చినాము. యాగంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టైము 11:30 ఏమో అయ్యింది. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ చూడండి పెద్ద కోనేరు అయితే ఉంది. కోనేరులో చాలామంది అయితే స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. అసలు యాగంటి అని పేరు ఎలా వచ్చిందో నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే చెప్తాను. చిట్టెప్ప అనే భక్తుడు శివదర్శనం కోసం చూస్తున్నప్పుడు శివయ్య పులి రూపంలో వచ్చి దర్శనం ఇచ్చాడంట. ఆ పులిని చూసి ఆ చిట్టెప్ప అనే వ్యక్తి భయపడకుండా శివయ్యే నాకు దర్శనం ఇచ్చాడు అని నేగంటి శివయ్య అని చెప్తాడంట. నేగంటి అంటే శివయ్యని నా కళ్ళతో చూశాను అని అరుస్తున్నాడంట. ఆ నేగంటి అనే పేరునే మనము రాను యాగంటిగా మార్చుకొని పిలుస్తున్నామంట. లొకేషన్ చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ అయితే చేసుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. ఇంకా నంది దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చినాము. ఈ నంది కూడా మనకి 20 సంవత్సరాలకు ఒకసారి అంగుళం అయితే పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ నంది చుట్టూ కూడా ముందు ప్రదక్షిణాలు కూడా చేసేవారంట. ఈ నంది పెరగడం వల్ల పక్కనున్న స్తంభాలని కూడా తీసేసినారని చెప్తున్నారు. ఇంకా మనమైతే ఆ గుహలోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాము చూడండి. ఈ గుహని అందరూ చూసే ఉంటారు కదా. పుష్ప సినిమాలో మనకి కనిపించింది కూడా ఈ గుహనే. ఇక్కడ సినిమా షూటింగ్ తీసినారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి మీకు తెలిసింటే. ఇప్పుడు మనం ఆ గుహలోకే వెళ్తున్నాము. ఈ గృహలోనే అగత్య మహర్షి మొలిచిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందంట. ఈ విగ్రహాన్ని మొలుస్తున్నప్పుడు స్వామివారి కాలి బొటన వేలైతే విరిగిపోయిందంట. ఆ విగ్రహం లోపలైతే ఉంది. అలాగే ఇక్కడ అగత్య మహర్షి తపస్సు చేస్తున్న టైంలో కాకులు ఎక్కువగా వచ్చి అరిచేవంట. అప్పుడు కాకులకి అగత్య మహర్షి శాపం పెడతాడంట. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కాకులు అనేవి సంచారం చేయకూడదు అనేసి. మనకి ఇక్కడ కాకులు అనేవి కనిపించవు చూడండి మీరు కూడా ఒకసారి. ఇంకొక చిన్న గుహలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పెద్ద శివలింగము నంది అయితే ఉంది. ఇంకా శివయ్యని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడైతే స్ట్రైట్గా నిలబడి వెళ్ళడానికి అయితే లేదు, వంకొని అయితే మేము వెళ్ళాము. కొంచెం పైకి లేచినా కూడా తల అయితే తగులుతుంది, అంత చిన్నగా ఉందన్నమాట గుహ. ఇక్కడ వచ్చి రోజు వాళ్ళు పూజలు చేస్తారు శివయ్య కోసం. అక్కడ ఒక శివలింగం ఉంటే పండు చిన్ను ఇద్దరు వెళ్ళి పూజ అయితే చేస్తున్నారు. అందుకు నేను వీడియో అయితే తీసినాను. ఇంకా మేము వెళ్ళక ముందు అయితే ఎండ అనేది లేదు ఇక్కడ. మేము వెళ్ళిన తర్వాత భారీగా వచ్చింది ఎండ. ఇంకా చల్లగా లేదనేసి మేము ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఎవరైనా ఫ్రీగా భోజనాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ నిత్య అన్నదానం కూడా పెట్టినారు. ఎవరైనా తినాలనుకుంటే వెళ్ళి తినచ్చు. యాగంటి నుంచి వచ్చే రూట్లోనే మనకి అరుంధతి కోట అయితే కనిపిస్తుంది. దీని లోపలికి పోవాలంటే ఒక్కొక్కరికి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా కోట దగ్గరికి అయితే వచ్చేసినాము. దీని పేరు అరుంధతి కోట అని మనం మూవీ వచ్చిన తర్వాత పిలుచుకుంటున్నాం, కానీ దీని పేరు అయితే నవాబ్ బంగ్లా అని ముందు రాజులు వాళ్ళు పెట్టుకున్నారంట. దీన్ని బనగానపల్లి సంస్థానానికి చివరిగా పాలించిన రాజు ఆయన పేరు మీర్ ఫజల్ అలీ ఖాన్ అంట. దీన్ని 1908లో నిర్మించినారంట. మేము ఫస్ట్ లోపలికి వెళ్ళాలంటే భయపడినాం, కానీ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఏం లేదు. ఇంకా గోడల మీద అయితే ఇట్లా పేర్లన్నీ రాసి చెత్త అయితే చేసినారు. చూడ్డానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. అప్పట్లోనే ఎంత బాగా కోటలు అయితే కట్టినారో చూడండి రాళ్ళతో. అది కూడా ఇప్పుడు నేను చెప్పినాను కదా నవాబు పేరు, ఆయన వారసులే ఇప్పటికీ కూడా మెయింటైన్ చేస్తున్నారంట. దీన్ని ఊరినే అట్లనే వదిలేస్తే పాడైపోతుంది అనేసి.
ఆ పక్క కూడా ఏదో చిన్న కోట అయితే ఉంది, అదైతే పూర్తిగా అయితే పడిపోయింది. బయట నుంచి అయితే ఇట్లుందనమాట కోట అంతా కూడా. ఇంకా దీని దగ్గర అయితే కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము మేము, ఇంకా బయలుదేరినాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము పోతున్నాము బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన చోటుకైతే వచ్చేసినాం అనమాట. అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళిద్దరు, వాళ్ళేనంట ఈ గుడికి పీఠాధిపతులు. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత గోశాలలు అయితే కనిపిస్తాయి, చాలా ఇక్కడ గోవులు అయితే ఉన్నాయి. కాలజ్ఞానం రాసిన గుహలోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనము. ఈ బావిలో నుంచినే వెళ్ళాలి. మనం గుహలోకి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ 10 రూపీస్ ఒక్కొక్కరికి. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే పంపిస్తారు మెడికల్ నుంచి. గుహలోకి వెళ్ళాలంటే కొంచెం భయపడతారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి. చిన్నమ్మా ఉండు చిన్న, నేను వస్తానా, తగులుతుంది. దిగుమా. చిన్నిరా నాకు భయం అవుతుంది, రా నువ్వు రామా. కాదు పంటలు ఎడతలేదు, ఏం కాదులే స్వామిని ముట్టుకుంటా పండి ఈడలే నీళ్ళుండేది. మనసులో స్వామి అనుకో. నేను పోతుంటే మళ్ళా రావాలి అట్లా మనం అట్లా పోకూడదు అమ్మయ్య మొక్కలు గుహలో ఉన్నాం. నీళ్ళు రూపాయలు వేసినారు. చిల్లర చిన్న శ్రీశైలానికి దారి నీళ్ళకి సాము ఎస్రా ఏమీ లేదురా. ఇక్కడ కూడా దారి చూడు. చిన్న పైపు అంతేనా, చిన్నగా తగులుతుంది. లేదు ఇప్పుడు ఎక్కుదాం పారంగా. ఇక్కడ పోవచ్చా పాండి? అక్కడ చిన్నగా పండి కాలు జాతాయి. ఇప్పుడు చూసినారు కదా మేము ఎంత ధైర్యవంతులమో. అసలు లోపలికి పోయి రావడానికి ఎంత భయపడిపోయినాము. లోపలికి ఎవరన్నా వెళ్ళాలనుకునే వాళ్ళకి అసలు ఈ లోపల భయపడడానికి అయితే ఏమి లేదు. కానీ మేము ఎందుకు భయపడినామంటే లోపలికి పోతున్నాం కదా, అంటే మా ముందు పోయి వచ్చిన వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూసి మేము భయపడినాము అంతే తప్ప లోపలైతే భయపడడానికి అయితే ఏమి లేదు. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూసి రండి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంత లోపలికి వెళ్ళి కాలజ్ఞానం అయితే రాసినారంట. అక్కడ కూడా రోజు పూజలు కూడా చేసేకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న పూజారులు వాళ్ళు కూడా. ఇక్కడ నుంచి అచ్చమ్మ ఇంటికైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదేనమాట అచ్చమ్మ ఇల్లు. ఇంటిని గుడిలాగా పూజిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా బనగానిపల్లెలోనే ఉంది. ఇక్కడ కూడా 10 రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారు ఒక్కొక్కరికి. మనం లోపలికి వెళ్ళగానే మనకి అన్నపూర్ణమ్మ అయితే దర్శనం ఇస్తుంది ఫస్ట్. ఇంకా అక్కడ కనిపిస్తున్నది అమ్మవారు అచ్చమ్మ అన్నమాట. అమ్మవారిని చూసుకున్న తర్వాత లోపలికి అయితే పోతున్నాం మేము. ఇంకా
లోపల అయితే అద్దాల మంటపం అనేది ఉందంట. లోపలికి వెళ్ళి చూస్తే అసలు మొత్తం చుట్టూ అంతా కూడా అద్దాలతో అయితే ఉంది. ఎప్పుడో పూర్వకాలంలో కట్టిన ఇల్లు అంట ఇది. అట్లనే పూర్వకాలంలో ఎట్లయితే కట్టి ఉంటారో అట్లనే ఉంది లోపల కూడా మొత్తం అంతా కూడా. ఈ అద్దాలు మళ్ళీ ఇప్పుడు పెట్టినారా లేకపోతే ముందు నుంచి అద్దాలతోనే ఉందనేది అయితే తెలియదు మాకు. కానీ ఎక్కడ చూసినా కూడా అద్దాలతో అయితే ఉందన్నమాట లోపల అంతా కూడా. ఇంత చిన్న ఏందుండగా అయ్యా వాళ్ళ పెంచింటల్ అంటే చూడండి కథలు గువ్వా ఈడ చూడు. కాదు చిన్ని ఈడ ఇట్లా ఉంది ఇదంతా కథ బేబీ, ఇదంతా కథ, ఇది జరిగిన కథ, ఇది కలియుగం కథ, ఇది కథ. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అచ్చమ్మ ఇంటికి ఒక పశువుల కాపరిలాగా వచ్చి కాలజ్ఞానాన్ని పూర్తి చేసింది ఇక్కడేనంట. పూర్తి చేసిన కాలజ్ఞాన గ్రంథాలను ఒక చింత చెక్క పెట్టెలో దాచిపెట్టింది కూడా ఇక్కడేనంట. ఏం చిన్న ఇంతమంది వచ్చినావు? సెవెంటీన్ ఫ్లోర్ ఏంటి అవి? ఏంటది 17 పిల్లలు కావాలి. ఇక్కడ కూడా లాడ్జ్ ఇంకంతేనండి ఈ వ్లాగ్ని అలాగే మా టూర్ని ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాము. ఇంకా నాకు తెలియని కొన్ని విషయాల్ని అలాగే తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీ అందరితోనూ షేర్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా కొన్ని విషయాలు ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా మాతో పాటే వర్షం అయితే ఫాలో అవుతుంది. చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో అసలు. ఎప్పుడైతే మేము టూర్కి స్టార్ట్ అయ్యామో అప్పటి నుంచి మాకు వర్షం మాతో పాటే ఉంది. ఇంకదండి, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.